ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఈ 2,60,000 మంది ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అక్కడున్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అక్కడున్న రాజకీయ నాయకులకి ఎవ్వరికీ ఏం హవా లేదు. వాళ్ళకేమి అసలు పవరే లేదు. అంత పవర్ వీళ్ళ చేతుల్లోనే ఉంది అన్న ఒక పెద్ద ఆరోపణ ఉంది. సో దాని గురించి ఏమంటారు? నా పేరు శ్రావణి. నేను తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు కింద చేస్తున్నాము. అవినాష్ గారు మాకు ఇన్ఛార్జ్ మేడం అక్కడ. అంటే ఆయనకుందా పవర్, నీకుందా అది చెప్పు. యాక్చువల్గా రోడ్లు కానీ ఇంకేమైనా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే చేయాల్సింది ఒక పార్టీ నాయకుడే కదా మేడం. అలాగే దేవినేని అవినాష్ గారు మాకు ఇలా రోడ్లు బాగోలేదు సార్ అని చెప్పి మేము ఒక లెటర్ రాసి ఇచ్చినా సరే వితిన్ ఆయన ఇన్ఛార్జ్ అయినా సరే మాకు అవి మొత్తం చేయించారు. మా క్లస్టర్లో ప్రతి గడప గడపకి ఆయన తిరిగారు. మా వాలంటీర్ గుర్తింపు మాకు సపరేట్గా ఉంది, వాళ్ళకి సపరేట్గా ఉందని మేము అనుకుంటున్నాం మేడం. అంతేమా? ఓకే. ఇప్పుడు మేము డైరెక్ట్గా ప్రభుత్వ పథకాలు అనేది ఎవ్వరికి మధ్యలో ఏమీ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారునికి అందజేస్తున్నాం. ఏ ఎమ్మెల్యే వచ్చి ఇవ్వట్లేదు, ఏ ఎంపీ వచ్చి ఇవ్వట్లేదు, ఇంకా ఎవ్వరూ వచ్చి ఇవ్వట్లేదు. అలా అందించడం వల్ల ప్రజలుకి ప్రభుత్వానికి మధ్య వారధిగా మేము పనిచేస్తున్నాం. సో వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ మాకు ఇస్తారు ఫస్ట్. అలాగే నాయకులు కూడా వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా బాగా చేస్తారు. కాకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్నది మేమే మేడం, చాలా దగ్గరగా. ఇలా అంటున్నారు. ఓకే, ఇలా దగ్గరగా ఉంటున్నారు కాబట్టి మీరే మొత్తం ప్రభుత్వం నడిపేది మీరే అన్న ఒక. ఓకే మేడం, అవును మేడం. ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధలాగా మేము పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి దగ్గరగా మేము ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళతో పాటు నేను మంగళగిరి నుంచి వచ్చాను. నా పేరు కనకసుందరి. మా నియోజకవర్గం ఆర్కే గారు వచ్చేవారు. ఆర్కే గారి కన్నా ఫస్ట్ మమ్మల్ని పలకరించేవాళ్ళు. అమ్మో మా వాలంటీర్ ఏది, మా వాలంటీర్ వచ్చింది సార్, మా వాలంటీర్ అన్నీ బాగా చేస్తుంది సార్ అని చెప్తారు. దానికి మేము చాలా సంతోషపడేవాళ్ళం మేడం. ఇప్పుడు మా రోడ్లో ఫంక్షన్ ఇస్తాం కదా మేడం, ఆవిడకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. 60 years ఆవిడకి హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉండి ఒక ఫోన్ చేశారు మేడం, ఈ నెల తీసుకోవడం అవ్వదు, నేను రాలేను అని అంటే, లేదంటే నేను వచ్చి ఇస్తాను మీకు ఫంక్షన్ అని గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకి వెళ్ళి నేను ఇవ్వడం జరిగింది మేడం. ఆ రోజు ఆవిడ నిజంగా మా వాలంటీర్ వచ్చింది ఇక్కడికి వచ్చిందని అంత సంతోషపడిందంటే అసలు వాళ్ళ కంట్లో వచ్చిన ఆనందాన్ని మేము ఇప్పటికీ మర్చిపోలేము మేడం. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన జగన్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎప్పుడు కూడా మా జగన్ గారు అన్నారు 175కి 175 సిద్ధమా అన్నారు. ఖచ్చితంగా మేము సిద్ధం, సైనికులుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా కూడా మా అన్నకి మేము అండగా ఉన్నాం. మా అన్న చేసిన మంచే తిరిగి మా అన్నని అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మా అన్నని మేము తోడుగా ఉండి గెలిపించుకుంటాం. ఓకే. యాక్చువల్గా నేను ఫస్ట్ వాలంటీర్గా స్టార్ట్ అయినప్పుడు ఒక కళ్ళు కనిపించవు ఆవిడకి. నేను మ్యాపింగ్ చేసుకుంటానికి వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉంది మేడం. ఒక బెడ్ పేషెంట్ వాళ్ళ హస్బెండే. అయితే నేను వాళ్ళని మ్యాపింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు కూడా వాళ్ళు లెగిసి ఇవ్వలేని పరిస్థితి. సో ఆయన నాకు చెప్పాడు పలానా చోట ఉంది తీసుకోమ్మా అని. నేను వాళ్ళని మ్యాపింగ్ చేసుకున్నాను. అయితే అంతవరకు మేడం, అంతకు ముందు వరకు ఆయన బెడ్ పేషెంటు, ఆయన వాళ్ళకు ఒక రైస్ కార్డు కానీ అది ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ లేదు. అంతకుముందు ప్రభుత్వంలో అసలు ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఉంది ఒక ఆధార్ కార్డే. ఆ ఆధార్ కార్డు కూడా ఎవరో పోలీస్ అతని ద్వారా ఆధార్ కార్డు తెచ్చుకున్నారు. అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత రైస్ కార్డు పెట్టి వాళ్ళ వైఫ్కి ఫంక్షన్ పెడితే, అమ్మ నువ్వు నాకు జగన్ అన్న ఇచ్చిన కూతురు అమ్మ అని చెప్పి ఆవిడ నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చింది మేడం. నేను అది ఇప్పటికీ నేను మర్చిపోను. అది నా లైఫ్లో నాకు చాలా ఎమోషనల్ ఇదనమాట. ఇంకోటి ఏంటంటే, నువ్వు నీ బిడ్డలో చల్లగా ఉంటారమ్మా అని దీవిచ్చి. అంతలో ఎవరు దీవిస్తారు మేడం?